చేశారు. సెలవుల సీజన్లో థియేటర్లకు జనం క్యూ కట్టే పరిస్థితి తెచ్చారు. థియేటర్లు బంద్ లేదని, పవన్ కాదని ఇండస్ట్రీ లేదని టాలీవుడ్ పెద్దలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ రియాక్షన్ తో చాలా అంశాలపై చర్చ జరుగుతోంది. టాలీవుడ్ బడా నిర్మాతల మధ్య కోఆర్డినేషన్ లేదా? ఇండస్ట్రీ ఆపదలో ఉన్నప్పుడే నిర్మాతలకు పవన్ గుర్తొస్తారా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, అసలు చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతోంది? థియేటర్ల వివాదం ఏంటి అసలు? ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు చిట్టిబాబు గారు, త్రిపురనేని చిట్టిబాబు గారు, సినీ పరిశ్రమలో తెలియని వ్యక్తి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు కూడా చిరపరిచితం. సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరు ఏ మీడియా మాట్లాడినా ఆయన దగ్గర మైక్ పెడతారు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, సినీ నిర్మాత, తమిళనాడు యువశక్తి, తమిళనాడులో చాలా ఫాలోయింగ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉంది. వాళ్ళిద్దరితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు, అసలు ఏం జరిగింది? ఎందుకు పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది? మళ్ళీ నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ గానీ, దిల్ రాజు గానీ ఎందుకు పవన్ కళ్యాణ్ కోపం ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న కదండి. ఆయన ఎప్పుడు ఆవేశపరుడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడో ఒకటి. ఆయన అంతే. ఇప్పుడు ఇవాళ మాట్లాడాడు, ఈ లెటర్లో రాశాడు ఆయనే సమాధానం చెప్పాలి. ఏమని రాశాడు? ఎందుకు ఇండస్ట్రీ కలవట్లేదు? సీఎం గారు చంద్రబాబు సీఎం అయినాక ఇంతవరకు చంద్రబాబుని కలవలేదు, ఈయనేది బాధపడుతున్నాడు. చంద్రబాబు బాధపడలేదు అనుకోండి. చంద్రబాబు తెలుసు ఇండస్ట్రీ ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం అప్పుడు ఏం మాట్లాడాడు? గత ప్రభుత్వం ఇలాగే మాట్లాడితే ఇండస్ట్రీ సంవత్సరం అయినా కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు వచ్చి కలవలేదు అని మాట్లాడితే ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఎందుకు కలవాలి? వాళ్ళు ప్రైవేట్ పెట్టుబడితో పెట్టి సినిమాలు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు ప్రభుత్వాన్ని కలవాలి? ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా మీరు అని ఘాటుగా జుట్టు ఎగరేసుకుంటూ మాట్లాడాడు ఈయన. ఆ రోజు మాలాంటి వాళ్ళందరం కూడా కరెక్టే ప్రభుత్వాలు సినిమాలని బ్లాక్మెయిల్ చేయటం, కలవాలనే కండిషన్ ఏంటి? కలిసి అవసరం కలుస్తాం, లేకపోతే మేము సినిమా వాళ్ళ ఫ్యాన్స్ను లేకపోతే కార్యకర్తలమో జెండాలు వేసుకుని ఎలక్షన్ ఉత్సవాలు చేయడానికి మా పని మేము చూస్తూ విను అడిగేదానికి ఆయన అన్నమాటకి సమాధానం అడగండి మీరు ఛానల్లో. ఆస్కింగ్ పవన్ కళ్యాణ్, ఇవాళ ఇలా మాట్లాడుతున్నావు, నేను ఎందుకు మాట్లాడావు? గతంలో నువ్వు మాట్లాడిన మాట ఎలా వెనక్కి తిప్పుతున్నావు? నిన్న నువ్వే అన్నావు కదా ఎలా ఎందుకు రావాలి ప్రొడ్యూసర్స్ అని. ఇవాళ నువ్వు ప్రొడ్యూసర్ రావాలి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అది వాళ్ళు చెప్పినప్పుడు బ్లాక్ మెయిల్ అని మా లాంటి వాళ్ళందరూ అన్నామే. ఇప్పుడు నువ్వు బ్లాక్ మెయిల్ కాదా? నేను అనకూడదా? నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా? నువ్వు ఎందుకంటున్నావు? నువ్వు ఆ రోజు మాట్లాడిన మాట ఎందుకు వెనక్కి తీసుకున్నావు అంటే, ఎప్పుడేం మాట్లాడితే అపోజిషన్లో ఉంటే ఒక మాట, రూలింగ్ లో ఉంటే ఒక మాట, నోటికి వచ్చేట్టు ఇష్టం వచ్చేట్టు నాలుగరికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారా మీరు? మాట్లాడితే మేమేమి ప్రశ్నించకూడదా? అదొక ప్రశ్న. ఇంకోటి చెప్తాను నేను. ఈ ప్రశ్న సమాధానం చెప్పమానండి. రెండో ప్రశ్న, రిటర్న్ గిఫ్ట్ అంటావు. రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలి? రిటర్న్ గిఫ్ట్ నువ్వు ప్రజలకు ఇవ్వాలి. నిన్ను నమ్మి, నీ ఆవేశ ప్రసంగాలు నమ్మి, నీ ఎమోషన్స్ నమ్మి, నువ్వు చెప్పిన వాగ్దానాలు నమ్మి ప్రజలందరూ ఓట్లేసి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. ఆ ప్రజలకు ఇవ్వండి అయ్యా రిటర్న్ గిఫ్ట్. ఆ ప్రజలకు ఇవ్వండి అయ్యా. ఎక్కడ ప్రజలకి రీయింబర్స్మెంట్ ఆఫ్ ఫీజు ఎక్కడిచ్చారు? నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చారు? 18 ఏళ్ల అమ్మాయికి 1500 ఇస్తాన్నారు, ఎక్కడిచ్చారు? ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నారు, ఎక్కడిచ్చారు? ఫ్రీ బస్ ఎక్కడిచ్చారు? ఫ్రీ గ్యాస్ 1750 కట్టమంటారా? ఫ్రీ గ్యాస్ ఇచ్చి అది ఫ్రీ అంటారా? వీళ్ళకి వాలంటరీ సంగతి ఏంటి? కాకినాడ పోర్టులో 25 టన్నుల గంజాయి దొరికింది అని ఆవేశంగా మాట్లాడారు. అడ్డాన్ని చేసేసారా అన్నారే. అది గంజాయి కాదు నాయనా, అది డ్రై ఐస్ అని సిబిఐ రిపోర్ట్ మీ గవర్నమెంట్ వచ్చేలాగా చెప్పింది. దానికి సమాధానం చెప్పు. 12,500 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారంటే అది అబద్ధం, ఎలక్షన్ కోసం చెప్పారని మీ పార్ట్నర్ అయిన బీజేపీ బండి సంజయ్ పార్లమెంట్ లో చెప్పాడు. దానికి సమాధానం చెప్పు. దీంట్లో నీ పిఠాపురం, నీ కాన్స్టిట్యున్సీలో దళిత అమ్మాయి రోడ్డు మీద కూర్చుని వీధి దీపాల దగ్గర చదువుకుంది. దళితుల్ని బహిష్కరిస్తే ఆ అమ్మాయి వీధి దీపాల దగ్గర కూర్చొని చదువుకుంది పరీక్షల కోసం. నోరిప్పువే. తిరుపతిలో ఒక మహిళ దళిత అమ్మాయిని రేప్ చేస్తే నోరిప్పవే. వాటికి నోరిపోవు, వాటికి లేవు. వాటికి చెప్పాల్సిన బాధ్యత ఇది. ప్రజలు ఎన్నుకున్నారు, గెలిపించారు మిమ్మల్ని. మీ అబద్ధాలు నమ్మవు, మీ అబద్ధాలు నిజాలు మొత్తాన్ని ప్రజలు నమ్మి మిమ్మల్ని గెలిపించి కూర్చోబెడితే అది చూడండి. ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి. ఆ ప్రజలు మిమ్మల్ని ఆదరించదు. రిటర్న్ గిఫ్ట్ ఊరినే అనవసర సినిమా ఫీల్డ్ అనేది నువ్వు ఇందాక అన్నావు చూడమ్మా. సినిమా ఫీల్డ్ ఈయన వచ్చినాక వ్యాఖ్యానంలో చాలా పొరపాటమ్మా. ఈయన వచ్చినాక ఏం కాదు. సినిమా ఫీల్డ్ లో ఇప్పుడు 70 ఏళ్ల సినిమా ఫీల్డ్ ఇది. 70 ఏళ్ల సినిమా ఫీల్డ్. సినిమా ఫీల్డ్ లో పవన్ కళ్యాణ్ వల్ల సినిమా ఫీల్డ్, పవన్ బట్టి సినిమా ఫీల్డ్ లేదు. పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ది హీరో.
ఊనే ఆకాశానికి ఎత్తేసి ఆయన వల్ల సర్వం అన్నట్టు ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఆయన పని ఆయన చేసుకోవాలి. చంద్రబాబుని కలవటం కలిసినప్పుడు కలుస్తారు, ఒంటరిగా రాకూడదు. ఒంటరిగా రాకుండా ఎలా ఉంటారండి? ఒంటరిగా రాకుండా నేను ఒక సినిమా తీస్తాను, నాది హైయెస్ట్ కాస్ట్ లో తీశాను, నేను తీసినప్పుడు నాకు రేట్లు పెంచుకుంటానికి నేను కాక నాతో పాటు మొత్తం ఇండస్ట్రీ రెండో నా సమస్య కోసం పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడే ఎందుకు థియేటర్ల బంద్ వచ్చింది? పవన్ కళ్యాణ్ సినిమాని సపరేట్ చేసి పవన్ కళ్యాణ్ సినిమా కాదు సార్, 4 సినిమాలు ఉన్నాయి సార్ జూన్ లో. 4 సినిమాలు పవన్ కళ్యాణ్ ఒకరిదే కాదు సార్, మైత్రి మూవీస్ 4 సినిమాలు, పెద్ద సినిమాలు, 5 కోట్ల సినిమాలు వాళ్ళ సినిమాలు రిలీజ్ డేట్ ఇచ్చారా? ఇంకా దానికి రిలీజ్ కన్ఫర్మ్ అంటున్నారు అంతే, ఇంకేమి కన్ఫర్మ్ కాదు. ఇప్పుడు ఇచ్చారు. ఇది సినిమా 4 సినిమాలు, ఒక సినిమా ఈయన బట్టి ఈయన కోసం ఈయన బట్టి సినిమా చూడరు. అట్లా సినిమా వాళ్ళు ఎవరు మేమెవరో ఒకళ్ళ సినిమా సమస్య సినిమా సమస్య, ఇది ఇండస్ట్రీ సమస్య. ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్లో 2 లక్షల మంది బతుకుల సమస్య. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న పోరాటం. ఇది ఎప్పటి నుంచో ఈ పర్సంటేజ్ కావాలి, పర్సంటేజ్ వస్తేనే చిన్న సినిమా. ఎందుకు మరి ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? మీరు గ్యాప్ ఏం లేదమ్మా. చిత్ర పరిశ్రమకి మొన్న తెలంగాణలో నేడు ఏపీలో ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు ఎంతో మంది సినిమా వాళ్ళు సినిమా రాజకీయాలకు వచ్చారు, పదవులు అనిపించారు, ఎంతో మంది చేశారమ్మా. కానీ గతంలో వచ్చిన సినిమా వాళ్ళందరూ కూడా రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. రాజకీయాలు సినిమాలు కలిపేవారు కాదు. ఎవరు జగ్గయ్య గారు కానీ, జగ్గయ్య గారేంటి, మా నాన్నగారేంటి, సత్యనారాయణ గారేంటి, కృష్ణరాజు గారేంటి, జమున ఏంటి, అందరూ అయ్యారు. ఎవరు కూడా రాజకీయాలు అయిపోయిందా? రాజకీయాలు అంతవరకే. సినిమా వేరు, రాజకీయాలు. సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడటం, రాజకీయ ఫంక్షన్లో సినిమాలు మాట్లాడటం ఎవరు చేయాల. ఈ చేసి ఈ రచ్చ మొదలెట్టాడు సినిమా ఫీల్డ్కి రాజకీయాలకి మధ్య రచ్చ. ఈయనే మొదలెట్టింది. చిత్ర పరిశ్రమ పెద్దలకు ప్రభుత్వాలు అంటే లెక్కలేదనే టాక్ వినిపిస్తుంది. ఎందుకు నచ్చాలమ్మా? ఏ ప్రభుత్వాలకు ప్రభుత్వాలను ఎందుకు కలవాలి? మేము మా పనులు అవసరం, మా సమస్య ఉన్నప్పుడు కలుస్తాం. ఊరిని వెళ్ళిపోయి దండలేసి మాకు అవసరం లేదు. ఇవాళ మా ఇండస్ట్రీ ఇది ఒక ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్. మీ దయాదాక్షిణ్యం మీద, ప్రభుత్వ దయాదాక్షిణ్యం మీద ఇండస్ట్రీ లేదు. సమస్య మీకు ట్యాక్స్ కట్టాలి, సేల్స్ ట్యాక్స్ కు మీరు టికెట్ల పెంపుకు మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారు. ప్రభుత్వం పెంపుకు ఎవరు పెద్ద సినిమాలు తీసే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగితే కొన్నిసార్లు ఇస్తున్నారు. దానికి కూడా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, అవసరం లేదండి. ఇప్పుడు ఈ సమస్య ఉంది సార్ మీకు. ఈ సమస్య బిట్వీన్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ఈ ముగ్గురు మధ్య సమస్య. ఈ ముగ్గురిని ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ మీరు ఆ సినిమా కొనండి అనగలదా? లేదా ఎగ్జిబ్యూటర్ని ఈ సినిమా ఆడండి అని అనగలదా? ఇట్ ఈస్ మా మధ్య సమస్య. మేము తెలుసుకోవాల్సింది మా మధ్య ఉన్న కాంప్లికేషన్. ప్రభుత్వం ఏం చేస్తే ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వెళ్తాం? దీనికి మా ఛాంబర్ ఉంది, ఎన్నో సమస్యలు తీర్చుకున్నాయి ఈ మధ్య. ఈ 70 ఏళ్ళ 30 ఏళ్ళ పైన ఉంది ఛాంబర్ పుట్టి 70 ఏళ్ళకి ఎన్నో సమస్యలు ఎన్నోసార్లు మాలో మేము తీసుకునేది. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం తీర్చగలిగేది కాదు. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకూడదు, ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది మా సమస్య, మా 24 క్రాఫ్ట్లు, మా బతుకులు, మా ఇండస్ట్రీ, మా సమస్యలు మా ఛాంబర్లు ఉన్నాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది, ఫిల్మ్ ఛాంబర్ ఉంది. మేమందరం కూర్చుని ఆర్టిస్ట్ అసోసియేషన్, మేమందరం కూర్చుని నీ సమస్య, నీ ఫెడరేషన్ ఉంది, 24 క్రాఫ్ట్లు, మేము కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకునే సమస్యలు. ఇది ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని కలవాలి. ఎందుకు కలవాలి ప్రభుత్వాన్ని? అవసరం కలుస్తారు. కిరణ్ రాయల్ గారు జనసేన నుంచి మనతో పాటు ఉన్నారు. కిరణ్ రాయల్ గారు నమస్కారం అండి. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు కలవాలి అని చిట్టిబాబు ప్రశ్నిస్తున్నారు. ప్లస్ గత ప్రభుత్వంలో జగన్ ఇట్లా ప్రభుత్వాన్ని కలవాలంటే అప్పుడు పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు, మళ్ళీ ఇప్పుడు ఆయన ఎందుకు కలవాలని ఆయన అంటారు. సార్ నమస్కారం. మీకు జీటీవీ ప్రేక్షకులకి, ప్రాణాలు ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. చిట్టిబాబు గారు మాట్లాడి ఇప్పుడే చూసాను, జస్ట్ లైవ్ ఒక నిమిషాల ముందే చూసాను. సార్ ఎందుకు అలా మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటే, చిట్టిబాబు గారు నేను సినిమాలో కన్నా టీవీలో ఎక్కువ చూస్తుంటా. డిబేట్ లో కాంట్రవర్షియల్ డిబేట్స్ ఉన్నప్పుడు చిట్టిబాబు గారు ముందుకు వస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఏ సినిమాలు తీసినాడు, ఏ సినిమాలో నాకే తెలీదు. ఇండస్ట్రీలో ఫిల్మ్ ఛాంబర్ లో ఎక్కడ అడిగితే చిట్టిబాబు ఎవరు, త్రిపుర చిట్టిబాబు అంటే చరిత్ర చెప్తారండి. చరిత్ర తెలుసుకోండి. మీరు ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని, ఎక్కడ సినిమా ఇండస్ట్రీ చూడలేదు మిమ్మల్ని. ఇప్పుడు కాంట్రవర్షియల్ డిబేట్స్ లో కలుస్తుంటాం. ఎవరేంటో తెలియకుండా తెలియదు మాట్లాడారు. చరిత్ర తెలుసుకోండి. నేను అడిగేది ఏమంటే, ఎందుకు కలవాలి ప్రభుత్వం అన్నప్పుడు, ఆ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళెవరు నోరు మాట్లాడాల, వీళ్ళెవరు ధైర్యం సరిపోయినప్పుడు. మీకు తెలియదేమో అయ్యా, మీకు తెలియదేమో. ఆ రోజు ఇదే పవన్ అన్నప్పుడు మేమందరం సమర్థించాం.
ప్రభుత్వాలను ఎందుకు కలవాలి, ప్రొడ్యూసర్లు ఎందుకు కలవాలి, బ్లాక్ మెయిల్ చేస్తారా అని ఈయన అన్నప్పుడు మేము అందరం మంచి మాట అన్నాం, సమర్థించాం. ఇవాళ అదే మాట ఈయన మాట్లాడితే అదే మాట ఈయన ఆ రోజు తప్పని మాట్లాడిన మాటను ఇవాళ ఒప్పని మాట్లాడతారా పవన్ కళ్యాణ్? వినండి చిట్టిబాబు గారు, వినండి ఒక నిమిషం. నేను చెప్పాను మరి మీరు మాట్లాడి, నేను ఫోన్ లోనే టీవీలో ఉన్నారు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మాట్లాడలో. చెప్పేది ఏమంటే ఒక అధికారం మారినప్పుడు, ఒక గౌరవ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, గౌరవ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు సినీ పరిశ్రమ కలవడం తప్పు కాదు, మర్యాదపూర్వకం కలవడం తప్పు కాదు. దాన్ని మీరు తప్పు అనుకుంటే దాని నుంచి తప్పు అంటారా? దాని కమాండ్ ఏంటంటే కండిషన్ ఏంటి అడుక్కుంటారా? మర్యాద చేయమని మాకు పొలమాల్లో ఏంటని అడుక్కుంటారా అని? కందగలేని దురద కత్తిపేటకి ఎందుకండి? నన్ను కలవమని అంటే పర్వాలా, చంద్రబాబుని కలవలేదని ఈయన బాధపడతాడు ఏంటండి? చంద్రబాబు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని పేరు తెలుసు చంద్రబాబుకి. చంద్రబాబు దీనికి ఇస్తారు ఎందుకు? ఈ రోజు సినీ పరిశ్రమ టికెట్ల డబ్బులు పెంచుకోవాలంటే మాత్రం మా చంద్రబాబు మీరేనండి. ఏ ప్రభుత్వం వచ్చి ఏదో మీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా రాజశేఖర రెడ్డి గారి నుంచి గత ప్రభుత్వం అన్ని చెన్నారెడ్డి గారి కాడి నుంచి ప్రతి ప్రభుత్వం సినిమాకి అవసరమైనప్పుడు స్పందిస్తుంది. మీరేదో కొత్తగా మీరే స్పందిస్తున్నట్టు అని మాట్లాడుతారు. చెన్నారెడ్డి గారి కాడి నుంచి మీరు చరిత్ర తెలుసుకోండి. సినిమా ఫీల్డ్ కి చెన్నారెడ్డి గారి కాడి నుంచి బ్రహ్మానంద రెడ్డి గారి కాడి నుంచి చెన్నారెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు కాడి నుంచి మన రాజశేఖర రెడ్డి గారికి అందరూ సినిమా ఫీల్డ్ కి అవసరమైనప్పుడు స్పందిస్తారు. ఆ కార్డియల్ రిలేషన్ ఉంటుంది. మమ్మల్ని కలుస్తారా వస్తారా, మమ్మల్ని కలవకపోతే ఏనాడు మాట్లాడాల? ఎవరు మాట్లాడాల? చంద్రబాబు 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఏనాడు నేను సినిమా వాళ్ళు కలవలేదు అని ఎప్పుడు మాట్లాడాలి ఆయన? ఆయనకి అది తెలుసు. మీరు కొత్తగా మీరైనా ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, సినిమా ఫీల్డ్ ఎంతో మందిని కలిసింది, ప్రభుత్వానికి కార్డియల్ రిలేషన్ ఉండేది. ప్రభుత్వానికి రాజకీయాలు వేరు, సినిమా వేరు, అలా కార్డియల్ రిలేషన్ ఉండేది. ఒకళ్ళొకళ్ళు గౌరవించు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదు. ఆడియో ఫంక్షన్ లో సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడటం కాదు. మీరేనా ఆడియో ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడటం, రాజకీయ సినిమాల గురించి మళ్ళీ మీకు అవకాశం ఉంది. ఎస్ కిరణ్ రాయల్ గారు చెప్పండి. ఎస్ నా అభిప్రాయం ఒకటే అండి, ఈ రాష్ట్రంలో కాదు, తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, ఎక్కడైనా సరే గవర్నమెంట్ మారినప్పుడు సినీ పరిశ్రమ సంబంధించిన వ్యక్తులు వచ్చి అక్కడున్న ప్రభుత్వ పెద్దలు కలవడం ఆనవాసి. దాన్ని కొత్తగా మార్చుకోండి, మాకే అవసరంలా. సినిమాలు టికెట్లు రేటు పెంచినప్పుడు సినిమా షోలు పెంచుకోవాలన్నా సినిమాలు పర్మిషన్ ఎవరిస్తారు? జీవో ఎవరిస్తారు? చిట్టిబాబు గారు నేను చెయ్యను. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కనుక ఇస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కనుకండి, దయాదాక్షిణ్యం కాదు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కనుక ఇస్తుంది. మీకు పర్మిషన్ కావాలంటే మేమే ఇవ్వాలి. ప్రభుత్వం ఆదాయం వస్తుంది కనుక పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అంటే మీరు కాదు, చిట్టిబాబు గారి ప్రభుత్వం అంటే చిన్న క్యారెక్టర్ మాత్రమే. ప్రభుత్వం అంటే సినిమా ఫీల్డ్ శాసించడానికి కాదు. ప్రభుత్వం సినిమా ఫీల్డ్ తోటి గౌరవంగా ఉండాలి, శాసించడానికి కాదు. మీకు అధికారం లేదు. ప్రభుత్వం మా ఇండస్ట్రీ మాది, మమ్మల్ని శాసించి బ్లాక్ మెయిల్ చేసే అధికారం మీకు లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరంటే ఇండస్ట్రీ కదా, ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నాడు. ఇండస్ట్రీగా ఉన్నప్పుడు ఆయన ఇండస్ట్రీకే పరిమితంగా ఉన్నప్పుడు ఎవరు ఆయనతో గొడవ లేదు. ఆయన రాజకీయాలకు వెళ్ళినాకే అనవసరంగా ఇండస్ట్రీని రాజకీయాలను కలిపి కంపు జరుగుతుంది. ఇంతవరకు ఎంతో మంది సినిమా వాళ్ళు అయ్యారని మీకు తెలియదేమో. ఇవాళ పవన్ కళ్యాణ్ ఫస్ట్ కాదు లాస్ట్ కాదు రాజకీయాల్లో. ఎంతో మంది నాటి జగ్గయ్య గారి కాడి నుంచి ఎంతో మంది, మా నాన్నగారి కాడి నుంచి ఎంతో మంది రాజకీయాలకు వచ్చారు ఉన్నారు. కానీ ఏనాడు రాజకీయము సినిమాలు వేరు. వాళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఆ రాజకీయాలు అక్కడ ఉంటాయి. అది వేరు వేదిక, ఇది వేరు వేదిక. రెండు ఒకసారి కిరణ్ రాయల్ గారు, ఈ కంపంతా ఇప్పుడే చిట్టిబాబు గారు, కిరణ్ రాయల్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు. ఆయన మాట్లాడేటప్పుడు గౌరవంగా మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం అవకాశం ఇస్తే ఇవ్వండి. ఎందుకంటే నేను డిబేట్ లో కూర్చోంటే నా ముందు మాట్లాడలేడు, కుర్చీ పక్కన వెళ్ళిపోతాడు. మేము మాట్లాడే స్టార్ట్ చేస్తే కుర్చీ పక్కన వెళ్ళిపోతాడు. మేము మాట్లాడితే మా తాత వయసు మాట్లాడు చూద్దాం. నేను మూసుకుంటాను, నువ్వు మూసుకుంటా చూద్దాం. సార్ ఒకటి, నేను వయసులో ఆయన మాట్లాడిన తర్వాత ఆ మాటలు ఏంటి? పోతారంట, మాట్లాడు చూద్దాం. ఎవరు మూసుకుని పోతారో చూద్దాం. సార్ ఒకటి, ఏం మాట్లాడుతున్నావు? తాత వయసు ఆయనకి నేను రెస్పెక్ట్ బాధ్యత, నాకు బాధ్యత ఉంది, నేను ఇస్తున్నాను, గౌరవం ఇస్తున్నా. ఏమంటున్నా, సినీ పరిశ్రమ రాజకీయం వేరు, నేను ఒప్పుకుంటా. రాజకీయాన్ని సినిమాతో కలపద్దండి. అదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వకీల్ సాబ్ సినిమా, భీమా నాయక్ సినిమా ఆపేసినప్పుడు అదే రాజకీయ కుట్రకి జరిగింది.
అప్పుడు అందరం తిట్టాము, అందరం తిట్టాము. నేను కూడా కావాలని వీడియోలు చూడండి, నేను కూడా మిమ్మల్ని తిట్టాము, ఇది అహంకారము అని తిట్టాము. అదే మాట ఇవాళ మీరు చేస్తే మిమ్మల్ని అనొద్దా? ఇప్పుడు మేమేమన్నాము సార్, ఆ రోజు ఇదే సినిమా ఇండస్ట్రీని మిమ్మల్ని పిలవాల జగన్మోహన్ రెడ్డి, ఎందుకు మిమ్మల్ని పిలవ తెలియదు, మిమ్మల్ని పిలుచుంటే బాగుండు. జగన్మోహన్ రెడ్డి పిలవకుండా అల్లు అరవింద్ని, దిల్లురాజు గారిని, ప్రభాస్ ని, మహేష్ గౌడ్ పిలిచాడు. మీరు పోయింటే ఆ రోజు అవమానం చేసుకుంటుంది మీకు. కిలోమీటర్ బయట మధ్యలో మాట్లాడాల్సి వస్తుంది. మీకు సగం తెలిసి సగం తెలిసి అయ్యా మీరు సగం తెలిసి సగం తెలిసి మాట్లాడుతున్నారు. ఆ రోజు వాళ్ళని ఎందుకు పిలిచారు? వాళ్ళు పిలవటం కాదు ప్రభుత్వం, వాళ్ళు వెళ్ళారు. ఆ రోజు వాళ్ళు 4 సినిమాలు రిలీజ్, రాజమౌళి సినిమా, చిరంజీవి గారి ఆచార్య, మహేష్ బాబు సినిమా, ఆ 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. వాళ్ళు 4 రేట్లు పెంచడానికి వెళ్ళారు, అడిగారు. అందుకని ఆ 4 రమ్మన్నారు. ఇండస్ట్రీ పిలుపు కాదు అది. ఆ 4 వాళ్ళ సినిమాల కోసం, వాళ్ళ సినిమాలు రిలీజ్ ఉన్నాయి, వాళ్ళ రేట్లు పెంచుకోవాలి, అడగాలి. అది అడిగారు. అడిగితే పేరు నన్ను అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చారు, కలిశారు. ఈ ఇండస్ట్రీ కోసం కాదు, ఆ 4 సినిమాల కోసం. అది తెలుసుకోండి. తెలియకుండా వాళ్ళు వచ్చారంటే అదే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రాజకీయ నాయకులతో పని లేదంటారు మీరు. ముఖ్యమంత్రితో పని లేదు, డిప్యూటీ సీఎంతో పని లేదు. మీ పార్టీకి మీరే కరెంట్ తెచ్చుకుంటారు, మీ పార్టీకి మీరే పర్మిషన్ తెచ్చుకుంటారు. కొత్త వ్యవస్థ సృష్టించుకున్నారు మీరేమో ఇండియాలో అడుగుతున్నా. డౌట్ వచ్చింది, నాకు తెలియదు. ఎందుకంటే చిట్టిబాబు గారు మాకు రాజకీయ నాయకులతో పని లేదు, మాకు ముఖ్యమంత్రితో పని లేదంటే కొత్త దీవి ఏమైనా కనబెట్టుకున్నాడు. అదైనా స్వాములకైనా దీవి, కొత్త స్వామి. మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు తెలుగు అర్థమవుతుందా? రాజకీయాలకి పోలీస్ పర్మిషన్ లేకుండా షూటింగ్ చేస్తారా? మీకు తెలుగు చిట్టిబాబు గారు మళ్ళీ ఆయన మాట్లాడిన తర్వాత తెలుగు అర్థమవుతుందా? ఆయన మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? సో ఇప్పుడు ఒకటి చిట్టిబాబు సంబంధం లేదు. గవర్నమెంట్ అవసరమైనప్పుడు గవర్నమెంట్ అంతే. మా దగ్గర ట్యాక్సులు, సేల్స్ ట్యాక్సులు, జిఎస్టీలు ఎలా కలెక్ట్ చేస్తుందో అలా గవర్నమెంట్ మేము ఇస్తాము. అలా గవర్నమెంట్ అవసరమైనప్పుడు ఇండస్ట్రీ చేస్తారు. అంతేగాని రోజు వెళ్ళి పూలమాలేసి మీ కార్యకర్తలాగా, మీ ఫ్యాన్స్ లాగా వెళ్ళిపోయి పూలమాలేసి అవసరాలు లేవు, అవి చెయ్యవు, ఎవరు ఎప్పుడు చేయరు. మేము కూడా మిమ్మల్ని రోజు వచ్చి పూలమాలేసి రోజు మాకు భజన చేయమని చెప్పి మేము చెప్పట్లా. మీరు సినీ పరిశ్రమ వాళ్ళు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కరించడానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రుల దగ్గరికి వస్తే సమస్య పరిష్కారమైన అవకాశం ఉంది. కూర్చొని మాట్లాడుకుని సమస్య ఉన్నప్పుడు మాట్లాడాలి. అది ఇప్పుడు తెలుసా? ఇప్పుడున్న సమస్య ఏంటి తెలుసా? ఇప్పుడున్న సమస్య గవర్నమెంట్ కి సంబంధం లేదు. ఇది 3 ప్రొడ్యూసర్ కౌన్సిల్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్, మా బాడీ, మా ఫిలిం ఛాంబర్ల బాడీలు 3 కూర్చుని అది గవర్నమెంట్ కి సంబంధం లేదు. గవర్నమెంట్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా కొనుక్కోని అనలేదు. అలాగే ఓ ప్రొడ్యూసర్ ఈ సినిమా ఈ థియేటర్లో చెయ్యని అనలేదు. ఇది మా మధ్య మేము చేసుకోవాల్సి. ఇది తెలియకుండా మీరు ప్రభుత్వం దగ్గరికి, ఈ సమస్య ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వం ఏం చేయగలదు? ఏం సంబంధం లేదు. మేము తీర్చుకోవాల్సింది మా కుటుంబ సమస్య. ఇది మా 3 కూర్చుని నువ్వు ఇచ్చేయి, నువ్వు తగ్గించుకొని, నువ్వు ఒప్పించుకొని మేము మాట్లాడుకోవాలి. అదే జరుగుతుంది ఇప్పుడు. అదే జరుగుతుంది. ఈ మధ్యలో ఎవరో ఒకడు పొరపాటున ఒక నిమిషం. కిరణ్ రాయల్ గారు ఇప్పుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా అవకాశం ఇవ్వాలి. మీరు లైవ్ లోనే ఉండండి. ఒక నిమిషం. ఏమనుకోద్దండి, నాకు లైవ్ ఉంది ఇప్పుడు 9 o'clock ఛానల్. అయితే ఓకే, మీరు ఆలోపే కంప్లీట్ చేస్తాను. అయితే ఒక క్వశ్చన్, ఇప్పుడు నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు, ఇవాళ దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టారు. మా ఉద్దేశం అది కాదు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం మా ఉద్దేశం అది కాదన్నారు. సో మీరు సాటిస్ఫైడా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మంచిదే సార్. ఒకటి, మేము ఫ్యాన్స్, మేము లేకపోతే సినీ పరిశ్రమలో చిట్టిబాబు గారు కూడా లేదు. చిట్టిబాబు గారు వాళ్ళ ఇండస్ట్రీ ఉండాలంటే ఫ్యాన్స్ ఉంటేనే. ఇండస్ట్రీ కాదు గొప్ప, అభిమానులే గొప్ప. అభిమానులు గొప్ప, ఇండస్ట్రీ గొప్ప అంటే అభిమానులే గొప్ప. అభిమానులే గొప్ప, ఇండస్ట్రీ కాదు. అభిమానులు లేకపోతే హీరో లేడు, ఇండస్ట్రీలో చిట్టిబాబు లేదు, చంటిబాబు లేదు, పెద్దబాబు లేదు. అభిమానులే గొప్ప. అభిమానులు మా కోరిక ప్రకారం 5 ఏళ్ళు వెయిట్ చేసిన సినిమా మాకు వచ్చినప్పుడు మేము ఆ సినిమా చూడాలి. దాన్ని మీరు మాకు సాక్రిఫైస్ చేసి మా సినిమా మాకు ఇవ్వాలి. అది మీ బాధ్యత. మీ రాజకీయాలు, మీ సినిమా రేట్లు, మీ పాప్కార్న్ రేట్లు, మీ టికెట్ రేట్లు మీరు పెంచుకోండి, మళ్ళా ప్రభుత్వంతో మాట్లాడుకోండి. అంతేగాని అభిమానులు ఇండస్ట్రీని వచ్చేసరికి అభిమానులు మా ముందర మీరు కనపడరు. ఏ పార్టీ అభిమానులైనా సరే, ఏ హీరో అభిమానులైనా మా తర్వాతనే ఏ చిట్టిబాబు అయినా, ఏ పెద్దబాబు అయినా. ఓకే సార్, ఇది ఫైనల్. కాబట్టి సినీ పరిశ్రమ వాళ్ళు అభిమానులు గౌరవించండి. అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం కబర్దారు. ఇప్పుడు ఏముంది, అభిమానులు అగౌరవపరిచేది ఏముందమ్మా? ఇంతవరకు జరిగిన దాంట్లో అభిమానులకు సంబంధం ఉంది. ఇష్యూలో అనవసరం మా టాపిక్ అది. అభిమానులకి అవమానించడం, అభిమానులకు సంబంధమే లేదు ఈ టాపిక్ లో. అంటే మీరు మేమే గొప్పలము, డిస్ట్రిబ్యూటర్లు గొప్పలు, ప్రొడ్యూసర్ గొప్పలు చెప్తున్నా. గొప్పలు సమస్య ఇష్యూ జగదీష్, ఇష్యూ ఈ 3 మధ్య. నువ్వు కూడా అలా మాట్లాడతావు ఏంటి? ఇష్యూ ఎవరి మధ్య? డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్.
సార్ రేపు ఒక డిబేట్ తీసుకొని సార్తో నేను మాట్లాడతా. నాకు వేరే ఒక 2 minutes కిరణ్ రాయల్ గారు, ఇప్పుడు 2 సందేహాలు. ఇప్పుడు మీకు నిన్న వీళ్ళిద్దరు ఇచ్చిన దాంతో క్లారిఫై అయిందా? వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ అయింది. కొంచెం హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే వాళ్ళు థియేటర్లో మా పరిస్థితి సమస్యది కాదు. ఇది ఎక్కడో మేము నోటి దోలలో లేకపోతే ఏదో కొంచెం ఇబ్బందుల వల్ల ఎవరో ఒకరిద్దరు టీవీలో ఇలా చిట్టిబాబు గారు ఆవేశంగా మాట్లాడేసి దాని గురించి డైవర్ట్ చేశారని చెప్పి సమాచారం ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మా సినిమాకి ఎటువంటి అడ్డంకులు లేకుండా మీ సినిమా పరిశ్రమ మాకు సపోర్ట్ చేస్తే మేము రాజకీయ పరంగా సినీ పరిశ్రమ సపోర్ట్ చేసుకుంటూ సినీ పరిశ్రమని డెవలప్ చేసుకుంటూ ఇండస్ట్రీని డెవలప్ చేస్తూ. కానీ ఇప్పుడు జగన్ కాదనే కదా టీడీపీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చింది. సో జగన్ ఎట్లా బిహేవ్ చేస్తే మీరు కూడా సినీ నిర్మాతలు లేకపోతే వాళ్ళు మీ దగ్గర రావాలని ఎందుకు కోరుకుంటున్నారు జనసేన కూడా? సార్ ఒకటి, మేము వాళ్ళు ఏమడిగాం, సినీ నిర్మాతలు కలిసి ఆయన అడిగింది ఏంటంటే ఒక అభిమానిగా, జగన్ హీరో కాదు, జగన్ పొలిటీషియన్. మా నాయకుడు ఇప్పుడు ఇంకా ఈ సినిమా తీస్తున్నారు, ఇప్పుడు కూడా సినిమాలు తీస్తాను. ఈ సినిమా పరిశ్రమ సమస్య వచ్చేసరికి నేను మీకు ఇంత చేసి నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అంటే అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏమడుగుతున్నారు, నేను ఒక హీరోగా మాట్లాడుతున్నాను, మీరు వెళ్ళి కలిసారా, మనం కలిసామా, అది మాట్లాడుతున్నారు. ఆయన ఏదో తిని పక్కన పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ గారు మీరు అనే మాట కాదు, ఇదే మాట మరి ఆ రోజు అనలేదు. ఆయన ఆ రోజు తిట్టాడు కదా ప్రొడ్యూసర్లు కలవాలన్నప్పుడు. ఎలా అడుగుతారు మీరు? బ్లాక్ మెయిల్ చేస్తారా ప్రొడ్యూసర్? అంటే చిట్టిబాబు గారు ఇక్కడ ఒకటి, అక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలకు అడ్డంకులు సృష్టించారు, తహసీల్దార్ల పంపారు, వాళ్ళ పంపారు, కానీ ఇక్కడ జరగలేదు కదా. ఇక్కడ ఆ రోజు ఇదే మాట అన్నప్పుడు మీరు తిట్టారు, మేము తిట్టాం. కరెక్ట్ కాదు ఇది, ప్రొడ్యూసర్లు రమ్మంటాము, రావాలని మేము ఎలా తెప్పించుకోవాలో మాకు తెలుసు అన్న మాట అన్నందుకు అన్నాం. ఈ బ్లాక్ మెయిల్ కరెక్ట్ కాదని తిట్టాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్నాడని, కరెక్ట్ గా అన్నాడు, బాగా నిలదీసాడని. మరి అదే మాట ఇవాళ మీరంటే అది కరెక్ట్ ఎట్లా అవుతుందండి కిరణ్ రాయల్ గారు? సరే మేమేమన్నాం సార్, మేమే టికెట్లు పెంచమన్నామా? మా దగ్గరకు వచ్చి చేతులు కొట్టుకోమన్నామా? మేము నవ్వుతుంటే మీరు ఏమైనా చొక్కాలు ఇవ్వమన్నామా? మేమేమైనా మా ఇంటి బయట కాపలాగా ఏమన్నామా? గత ప్రభుత్వం చెప్పిందా అండి? గత ప్రభుత్వం విన్నారా? చేతులు కట్టుకోమని అయ్యా కిరణ్ రాయల్ గారు, గత ఎన్నికలప్పుడు అది ఏదో గొడవ. ఎందుకంటే మీకు ప్రోటోకాల్ తెలియదు, మామూలు జనాలకు తెలియపోవచ్చు, మీకు తెలిసి ఉండాలి. మీరు రాజకీయాల్లో ఉన్న ప్రోటోకాల్. ఒక చీఫ్ మినిస్టర్ ఇల్లు వేరు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వేరు. చీఫ్ మినిస్టర్ ఇల్లుకి వెళ్ళినప్పుడు, ఇదే చిరంజీవి గారు ఇంటికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి తీసుకెళ్లి ఇంట్లో తీసుకెళ్లి భారతి వడ్డించి టిఫిన్ చేసి పెట్టి బయటకు వచ్చి పంపించారు. అదే ఆఫీస్కి వినండి, అదే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్. ఆ సీఎం ఆఫీస్ కి గవర్నర్స్, చీఫ్ జస్టిస్లు, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్ తప్పితే ఇంకెవరైనా గేటు దగ్గర ఆగి నడిచెళ్ళారు సార్. గేట్ దగ్గర ఇవాళ పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళాడు, బెంగళూరు చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడు. చీఫ్ మినిస్టర్ దగ్గరికి అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళగానే ఓకే నమస్కారం పెట్టాడు, అందుకని నమస్కారం పెట్టించుకున్నాడు కర్ణాటక చీఫ్ మినిస్టర్ అంటారా? అది ప్రోటోకాల్ పెట్టారు. అక్కడ ఎక్కడో దిగే నడిచెళ్ళారు. అక్కడ వెళ్ళిపోయారు చిట్టిబాబు గారు. ఒకసారి కేతిరెడ్డి గారిని అడుగుదాం. కేతిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. ఏం చెప్తారు, ఆ నలుగురు కరెక్టా, పవన్ కళ్యాణ్ కరెక్టా? ఇది ఇప్పుడుది కాదు బ్రదర్ సమస్య, ఇది చాలా సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య చలనచిత్ర పరిస్థితి. కానీ ఆ నలుగురు అన్న కాన్సెప్ట్ ఈ 15 సంవత్సరాలుగానే వస్తుంది కదా. ఈ 10-12 ఆ నలుగురు అనేది ఈ 15 సంవత్సరాలుగా వస్తుంది. ఆ నలుగురు అనేవాళ్ళు ఈ రోజు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి మాకేం లేవు థియేటర్లు, అదే విధంగా దిల్ రాజు నాకేం లేవు, ఏషియన్ వాళ్ళకు ఉన్నాయి, సురేష్ వాళ్ళకు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది కదా. నిజమేనా? అంటే మామూలుగా అతను చెప్పాడు కాబట్టి ఇప్పుడు మొత్తం తెలంగాణలో 370 థియేటర్లు ఉన్నాయి సింగిల్ స్క్రీన్స్. వాటిల్లో వాళ్ళకు ఉన్నాయి 120 మాత్రమేనంట. వాళ్ళకి కానీ ఏషియన్ సునీల్ కానీ వాళ్ళకి కానీ ఉన్నాయి. అన్ని ఓనర్లే మెయింటైన్ చేస్తున్నాడని చెప్పారు. చెప్పింది ఏంటంటే 120 ఏషియన్ కు ఉన్నాయి, నాకు 35 ఉన్నాయి. 370 నాకు 35 ఉన్నాయి, ఏషియన్ కు 120 ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఓన్ ఇండివిడ్యువల్ థియేటర్స్, నాకు ఓన్లీ 35 ఉన్నాయి అన్నాడు. ఆయనేమో అరవింద్ ఏమో 15 ఉన్నాయి, అన్ని వదిలేసుకున్నాను, 15 థియేటర్ నాకు ఉన్నాయి, నాకు మిగతాతో సంబంధం లేదు. తర్వాత క్యూబ్ తో నాకు సంబంధం లేదు, నాకు వాటా లేదు, ఇంకో దాంతో సురేష్ బాబు గారికి వాటా లేదు అని చెప్పేశాడు ఆయన. సో క్లియర్ గా మాకు సంబంధం లేదు. ఇప్పుడు సార్ ఇప్పుడు ఏంటంటే సమస్య, ప్రధానమైన సమస్య ఏంటంటే ఒకప్పుడు వచ్చి 83కు ముందు
చలనచిత్ర పరిశ్రమలో పర్సంటేజ్ సిస్టమే ఉండేది సార్. ఎస్ 83 తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత స్లాబ్ సిస్టమ్ అని పెట్టారు. మీరు జనాలు రాండి రాకపోండి ఇంతని స్లాబ్ అని ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి రెంటల్ సిస్టమ్ రన్నింగ్ లో ఉంది సార్. సింగిల్ స్క్రీన్స్ అప్పుడు మల్టీప్లెక్స్ లేవు కదా, అప్పుడు అన్ని ఏంటంటే మల్టీప్లెక్స్ లేవు కాబట్టి అప్పటి నుంచి ఈ రెంటల్ సిస్టమ్ వీళ్ళు రన్ చేసుకోలేక జనం వచ్చినా రాకపోయినా ట్యాక్స్ కట్టే విధానానికి వాళ్ళు థియేటర్ యజమానులు అనుసంధానంలో లేక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అప్పటి నుంచి ఏంటంటే ఇట్లాంటి థర్డ్ పార్టీలకి లీజ్కి ఇచ్చారండి థియేటర్. అప్పటి నుంచి జరుగుతుంది ఈ తంతు అనేది జరుగుతుంది. మధ్యలో వచ్చి ఈ మల్టీప్లెక్స్ లో వచ్చిన తర్వాత ఈ మల్టీప్లెక్స్ లో ఏంటంటే పర్సంటేజ్ సిస్టమ్ అనేది వచ్చిందనమాట. వాళ్ళు 45-55 బేసిస్ లో ఫస్ట్ వీక్ అలా చేయడం జరిగింది కాబట్టి వీళ్ళకి ఏంటంటే రెంటల్ సిస్టమ్ లో తీసుకుంటున్నారు. రెంటల్ సిస్టమ్ లో తీసుకోవడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పెంచుకుంటున్నారు రేట్లు అన్ని చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి వీక్లీ రెంట్ కింద 5 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. పెరిగిన రేట్లు గవర్నమెంట్ పెంచుకున్న రేట్లు ఇవన్నీ కూడా ఈ కోర్టుల్లో గీట్లలో కేసులు ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమలో ఈ సమస్య ఈ రోజే గుర్తుకొచ్చిందా ఎప్పుడు గుర్తుకొచ్చిందా అనే దానికంటే దీనికి ఒక కంక్లూజన్ అనేది రావాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంది. అంటే మీరు ప్రభుత్వ పెద్దలను కలవడానికి ఒక నిమిషం, ప్రభుత్వ పెద్దలు కలవాల్సిన అవసరం లేదా? కలవడానికి సినీ పరిశ్రమ నిరాకరిస్తుంది. ఈ ఇష్యూ వేరమ్మా, ఇప్పుడున్న ఇష్యూ వేరు. సమస్య పర్సంటేజ్ సిస్టమ్ అనేది వీళ్ళ ముగ్గురు తేలితే ప్రభుత్వం ప్రభుత్వం ఎక్కడ అవసరం అంటే ప్రభుత్వం రేట్లు పెంచుకునేదానికి పోతున్నారు కదండి. రేట్లు పెంచాలంటే విషయం ఎట్లా అంటే సమస్య ఎక్కడ ఉందంటే జగదీష్ అసలు సమస్యకు వద్దాం. జగదీష్ అసలు సమస్య సినిమాలకు కూడా రేట్లు పెంచారండి. జగదీష్ అసలు సమస్య వద్దాం. 100 కోట్ల బడ్జెట్ లోపల ఉండాలి సినిమాలు. కరెక్ట్ జగదీష్ అసలు సమస్యకు వద్దాం. అసలు సమస్య అది కాదమ్మా. అసలు సమస్య థియేటర్స్ ఇవాళ రెంట్ వాళ్ళు మెయింటైన్ చేయలేని పరిస్థితి. మెయింటైన్ చేయలేక రెంట్లు పెంచుకుంటున్నారు. రెంట్లు పెంచుకుంటే చిన్న సినిమాలు బాగున్న సినిమా కూడా 2వ వారం రెంట్ కట్టలేక ఆగిపోతుంది. పర్సెంటేజ్ ఆడుతున్నారు. ఉండు తమ్ముడు, అరే ఉండు నేను చెప్తాను, చెప్పిన తర్వాత మాట్లాడుతాను. ఉండు నేను వివరం చెప్తా జరిగిన మీటింగ్ లో ఉన్న ఇది. ఈ చిన్న సినిమాలు ఇవాళ మొన్నటిదాకా ఎగ్జిబిటర్స్ ఆర్డర్లోకి రాలా, మాకు సంబంధం లేదు, మేము రెంట్ వస్తుంది మాకు చాలా అన్నారు. ఇవాళ వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఏం పరిస్థితి వస్తుందంటే వాళ్ళు రెంట్ పెంచితేనేమో చిన్న సినిమాలు ఆడించుకోలేరు, చిన్న సినిమాలు ఎవడు రావట్లేదు, పర్సంటేజ్ అంటే కూడా పర్సంటేజ్ ఇవ్వాల్సి వస్తుంది, పెద్ద సినిమాల మీద ఆధారపడాల్సి వస్తుంది థియేటర్లు. వాళ్ళ రెంట్ మెయింటైన్ చేయాలంటే పెద్ద సినిమాలు సంవత్సరానికి 20 కూడా లేవు. సో 52 వారాలు పెద్ద సినిమాలు ఆడాలంటే వాళ్ళకి లేవు. సో ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది. సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళ మా సినిమా కావాలంటే పెద్ద సినిమా కావాలంటే వాళ్ళ ఇష్టం వచ్చే రూల్స్. ఇది క్లాష్. దాంతో ఏంటి వాళ్ళు అనేది ఏంటి, మీ రెంట్ మీ థియేటర్ రెంట్ షోకి ఇంత కలెక్షన్ అంటున్నారు కదా, ఈ కలెక్షన్ లో పర్సంటేజ్ మాది 65-35%. వాళ్ళు ఏమంటున్నారు, ఒట్టి థియేటర్ కలెక్షన్ మామూలుగా ఉండే కలెక్షన్ కాదు, మీరు రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు కదా, దాంట్లో కూడా మాకు షేర్ కావాలని ఎగ్జిబిటర్స్ అంటున్నారు. ఇది ఇంటర్నల్ గా సాల్వ్ చేసుకోవాల్సింది గవర్నమెంట్ చేయగలిగింది. ఇది పుష్ప 2 నుంచి వచ్చింది భయ్య. అదే పుష్ప 2 అనే సినిమా నుంచి ఎగ్జిబిటర్లు కొంతమంది ఎక్కువ రేటుకి అమ్మాలా సినిమాలు, మేమెందుకు అమ్మాలా, ఆ ప్రేక్షకుల దగ్గర అమ్మలక్కలు తెప్పించుకొని థియేటర్ సో మాకు షేర్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. ఏమీ లేదండి, దానికి సంబంధం లేదు. మేమేమో ఎంతో కష్టపడి సినిమా తీసి ఎంతో ఖర్చు పెడితే ఇది అసలు ఎక్కడ పుట్టిందంటే ఈస్ట్ గోదావరి జిల్లాలోనే పుట్టింది. ఎక్కడ పిఠాపురం నియోజకవర్గం ఉందో అక్కడ జిల్లా వాళ్ళే మొదలు పెట్టారు ఈ కాంట్రవర్సీ. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అక్కడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం, మేము ఇంకా ఏంటంటే ఇప్పుడు హిట్ 3 అనే ఒక సినిమా వచ్చింది, 7 రోజులేమో రెంట్ మీద ఆడమన్నారు, 8వ రోజు కలెక్షన్ డ్రాప్ అయినప్పుడు పర్సంటేజ్ గా ఆడమన్నారు. ఎట్లా ఆడతామండి, 7 రోజులేమో మీరు తీసుకోబోతున్నారు, మెయింటెనెన్స్ కూడా రావట్లేదు, కరెంట్ ఛార్జీలు కానీ ఇతరత్ర ఏమి రావట్లేదు అని అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెట్టారండి. ఆ జిల్లాలో మొదలైంది అది.
అన్ని జిల్లాల్లో ఉంది ఇష్యూ, అన్ని జిల్లాల్లో ఉంది ఇష్యూ, ట్రిగ్గర్ అయింది ఆ ఇష్యూ. నిర్ణయం తీసుకున్నారు ఇంకా మేము సినిమాలు ఈ రకంగా అయితే ఆడమంటే అది కాస్త తెలంగాణ వరకు పాకింది. ఇప్పుడు తెలంగాణలోకి వచ్చిన తర్వాతనే ఇది ఒక, ఎందుకంటే తెలంగాణ వచ్చి ఇప్పుడు ఎలక్షన్లకి హైదరాబాద్ సిటీ అయితే ఇతరత్ర అంతా అయితే ఒక మేజర్ హబ్ అయిపోయింది. అలాంటప్పుడు ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమాలే కాకుండా ఇంకా 5 సినిమాలు ఉన్నాయండి. రేపు 5వ తారీఖు కమల్ హాసన్ సినిమా ఉన్నాయి, అదే విధంగా ఏషియన్ వాళ్ళది కుబేరా ఉంది. ఇప్పుడు దిల్ రాజు 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు, కమల్ హాసన్ సినిమా, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది అది చెప్తా. అది ఎందుకంటే ఈ దుర్గేష్ ఒక నిమిషం, దుర్గేష్ అన్న మాట వల్ల అనవసరంగా దుర్గేష్ ఎవరో ఆ నలుగురు వెనకాల కుట్ర చేస్తున్నారు ఆయన మొట్టంతో ఆ నలుగురు అనవసరంగా ఆయన విషయం ఆ నలుగురు చెప్పేసి ఉంటే పోయేది. ఆయన మినిస్టర్ బాధ్యతగా ఆ మాట అనే బదులు ఒక ఊతపదంగా ఆ నలుగురు ఎవరో చెప్పేసి ఉంటే ఈ నలుగురు వల్ల ఈ సమస్య చెప్పుంటే పోయేది. ఆయన అంటతో ఆ నలుగురు ఆ సినిమాను ఆపటానికి అనేటప్పటికి ఫ్యాన్స్ ఎత్తుకున్నారు. అది ఆయన ఫ్యాన్స్ ఎత్తుకోలేదు, పవన్ కళ్యాణ్ ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేశారు, ఫ్యాన్స్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అన్అఫీషియల్ గా కూడా మా దగ్గర లబ్ధి పొందిన నిర్మాత మొన్నటి వరకు మన టికెట్ రేటు పెంచుకున్న నిర్మాత ఏరు దాటాక తెప్పతగలేశాడని కూడా వాళ్ళు ఇచ్చారు. అదే అంటే ఇది ఎప్పుడంటే ఆ మాట అన్నాక ఫ్యాన్స్ ఇమీడియట్ రెచ్చిపోగానే దానికి ఇమీడియట్ గా ఆవేశపడి లెటర్ ఇచ్చేసారు. ఆ లెటర్ లో ఆయన అన్నయ్య అన్ని కూడా రిటర్న్ గిఫ్ట్ ఎవరు ఇవ్వాలి, ఎవరెవరికి ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్, మీరు ప్రజలకు ఇవ్వాలి, మీరు ప్రొడ్యూసర్ కలవాలంటే మీరే తప్పు మాట్లాడారు. ఇప్పుడు ఆ నలుగురులో అల్లు అరవింద్ కుటుంబానికి సన్నిహితుడే కదా, అరవింద్ నాకు సంబంధం లేదన్నాడు. బట్ ఆయన దృష్టిలో అయితే ఆ నలుగురులో అల్లు అరవింద్ కూడా ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి చెడిందా పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ చెడటం ఉంది బావ కుటుంబం అండి, కుటుంబంలో తేడాలు. ఇప్పుడు మీరు ప్రభుత్వంతో మాకేం పని, మాది డిస్ట్రిబ్యూటర్ చూసుకుంటామని ఇందాకన్నారు కదా, మరి నిన్న మొన్న అల్లు అరవింద్ గానీ దిల్ రాజు గానీ ప్రెస్ మీట్లు పెట్టి మాకు తెలియదు అన్నారు. మరి వీళ్ళకి తెలియకపోతే ఎవరికి తెలియదు? అదే చెప్తాను. ఆ రోజు మీటింగ్ అప్పుడు మీటింగ్ లో ఏమి బంద్ అనుకోలేదు. ఎవరో ఒక 10 మంది ఉన్నారు, 10 మందిలో ఒకళ్ళు ఎవరో అనేశారు, అది బయటకు వచ్చేసింది ఎవరో ఒకళ్ళు. అది ఇమ్మీడియట్ గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ప్రొడ్యూసర్ గా అందరూ కూర్చొని మాట్లాడి లేదు మనమే ఆపట్లేదు, ఆపకూడదు, మన కమిటీ వేసుకుని దానికి ఒక కమిటీ వేసి సాల్వ్ చేసుకుని ఇమ్మీడియట్ నెక్స్ట్ డేనే వచ్చేసింది. నెక్స్ట్ డే వచ్చినా కూడా ఆపేస్తున్నారు అది ప్రొలాంగ్ అవుతుంది. నెక్స్ట్ డేనే ఆ మ్యాటర్ వచ్చేయటం. రేపు 30వ తారీఖు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంది, యాక్టివ్ కమిటీ మీటింగ్. ఆ మీటింగ్ లో విధి విధానాలు డిసైడ్ చేద్దాం, ఈ సినిమాలు థియేటర్లు ఈ గొడవ ఏంటి తెలుసుకుందాం. అందుకని దిల్ రాజు ఏమన్నాడు, లెక్కలు ఈ వారం రోజులుగా ఈ నెల రోజుల్లో మీ లెక్కలు ఇవ్వండి, మీకు వచ్చిన కలెక్షన్ ఏంటి, మీకు వచ్చిన నష్టం ఏంటి, లెక్కలు ఇవ్వండి, లెక్కలను బట్టి మనం కూర్చొని మాట్లాడదాం. ఇది వాస్తవం. ఇప్పుడు ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఒక వారం ఏమో మీరు రెంట్ తీసుకుంటారా, బాగా ఫుల్ హౌస్ ఉన్నప్పుడు రెంట్ ఏమైనా తీసుకుంటారా హైయెస్ట్ రెంట్ ఇచ్చి, 2వ వారం కొంచెం తగ్గానే పర్సెంటేజ్. ఇందాక ఒకటి పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ మధ్య ఫుల్ గ్యాప్ వచ్చినట్టేనా? గ్యాప్ అంటే గ్యాప్ ఉంది, కానీ ఆ గ్యాప్ ఎంతైనా ఫ్యామిలీ కదా సార్, మళ్ళీ అది కలుస్తూనే ఉంటారు అంతే. అది ఉన్న పైపు గొడవ ఇంట్లో గొడవలాగానే తప్పితే అది ఎంతైనా తప్పదు కదా సార్. పుష్ప 2 సినిమా ముందు ఇవన్నీ కూడా బయటపడ్డాయి కదా, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్ వెళ్ళాడు పవన్ కళ్యాణ్, తప్పదు సార్, కుటుంబం కదా సార్, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ విడిపోతారు. జగదీశ్వర్ రెడ్డి గారు మీరేమంటారు? గ్యాప్ ఉందా? ఎప్పటి నుంచో ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి అరుస్తా ఉంటే బన్నీ అప్పుడు ఒక ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ అని అరుస్తుంటే ఇక్కడ ఆయన లేడు అని చెప్పి ఏదో మాట్లాడాడు కదా. ఇది ఎప్పటి నుంచో ఉంది భయ్య కాంట్రవర్సీ. ఎందుకంటే చెప్పంటారా, ఎవరు వాళ్ళు సొంతంగా ఉంటారన్నమాట ఒకరికొకరు. ఇక్కడ ఏంటంటే ఎవరు ఇప్పుడు అతనేమో 300 కోట్లు తీసుకుంటున్న స్టార్ అనే ఒక ఇమేజ్, అది ఇది అతను సొంతంగా ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలనుకునేటప్పుడు అతని మీద మెగా ఫ్యామిలీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అని అనుకొని అతను చేస్తుండొచ్చు. అది మనం ఎట్లా చెప్తాము, శిల్పా రవి క్యాంపెయిన్ పోయిన దానికే ఈ విధంగా చేశాడని. అప్పుడు పుష్ప 2 అప్పుడు అండర్ కూడా ఎప్పుడైతే అల్లు అని మొదలెట్టాడు అర్జున్, వీళ్ళందరూ మెగాస్టార్ హ్యాండ్ బ్యాగ్ అని
వ్యాన్ బ్యాగర్ నుంచి, ఆ మెగాస్టార్ వ్యాన్ బ్యాగర్ నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చి అల్లు అని సపరేట్ గా నేను అల్లు రామలకే నాది ఒక అల్లు స్టూడియోస్ అని పెట్టాం, నేను నాది ఒక చరిత్ర ఉంది అన్న ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నంతో ఆ చిన్న అండర్స్టాండ్. ఎందుకంటే అందరూ మెగా బ్యాండ్ వ్యాగన్ లో ఉన్నవాళ్లే మిగతా వాళ్ళందరూ. ఈయన ఒక్కడు మెగా బ్యాండ్ వ్యాగన్ నుంచి బయటకు వస్తున్నారు. అది కాస్త తేడా లైట్ గా మొదలైంది. ఆ తేడా అలా ఉంది. ఈవెన్ అల్లు అర్జున్ కూడా ఎప్పుడు ఈయన చిరంజీవి గారిని గొప్పగానే మాట్లాడతాడు, ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు. కాకపోతే వీళ్ళు ఈ ఫ్యాన్స్ చిరంజీవి గారిని మీరు మాట్లాడరా మనం చిరంజీవి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే అల్లరి వల్ల ఒకనాడు నాగబాబే తిట్టాడు, రాడయ్యా పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు అల్లరి చేస్తారని తిట్టాడు. అట్లాగూ పవన్ కళ్యాణ్ అంటే అల్లు అరవింద్ పిఠాపురం ప్రచారానికి కూడా వచ్చాడు. ఇప్పుడు వచ్చిన రాకట్టే ముందు అల్లు అర్జున్ వెళ్లి అక్కడ ప్రచారం చేశాడు. ఎస్పీవై అది ప్రచారం ఉండే సార్, ప్రచారం కూడా నంద్యాల వెళ్ళాడు. ఓట్లు వేయమని కూడా అంతే సార్ కనపడి వచ్చాడు. ఓట్లు వేయమని కానీ ఒక క్రూషియల్ మూమెంట్ లో జనసేన చావో రేవో అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ కు ఇవాళ ఓడిపోతే మీరు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు కదా. పవన్ కళ్యాణ్ కనుక ఈ ఎలక్షన్ ఓడిపోతే మీరు సార్ ఒక ఫ్రెండ్షిప్ కి మాట ఇచ్చాడు, మాట కోసం వెళ్ళాడు, వెళ్ళేసి మొహం చూపించి వచ్చాడు. ఓట్లు వేయమని కానీ ప్రచారం కానీ చేయలే, ఒక ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాడు, మాట ఇచ్చాడు, స్నేహధర్మం పాటించాడు. స్నేహానికి మాట ఇచ్చినందుకు కుటుంబ మీరు వర్మను వాడుకుని కాదు, వర్మను వాడుకుని వర్మన కర్మ అన్నట్టు అందులో అతను అది అతని క్యారెక్టర్, అది మీ క్యారెక్టర్, అది వర్మన కర్మ అనేసారు. కుటుంబ ధర్మం ఏముంది అంటే కళ్యాణ్ మిగతా కుటుంబంతో వెళ్ళారు కదా, ఒక అల్లు అర్జున్ వల్ల ఓడిపోతారా? అక్కడ వెళ్ళడం వల్ల ఆ సమయంలో ఏముంది పవన్ కళ్యాణ్ తన సన్నిహితులు చెప్పేదంటే ఆ సమయంలో కనుక నేను కనుక ఎలక్షన్ ఓడిపోతే అమితాబ్ బచ్చన్ ఒకసారి అడిగారు ఇలాగే, అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ బీజేపీకి సార్ గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ కి పబ్లిక్ ప్రాపగాండా చేశాడు. అదే టైంలో జయా బచ్చన్ పార్లమెంట్ లో బీజేపీని దుయ్యపడుతూ మాట్లాడింది. ఇలా మీరు అడిగినట్టు ఒక జర్నలిస్ట్ అడిగారు, ఏంటండి మీరేమో గుజరాత్ వైబ్రెంట్ అని చెప్పి చేస్తారు, ఆవిడేమో గుజరాత్ మోడీని పట్టుకుని వాయిస్తుంది పార్లమెంట్ లో అంటే ఆయన ఒక్కటే అన్నాడు. ఆ అమ్మాయి నేను గుజరాత్ వైబ్రెంట్ నన్ను పిఎం చూడండి చెయ్యాలి అని అడిగారు. చూసినాక చాలా బాగుంది, ఇది చెయ్యాలని చేస్తున్నాం. ఆ అమ్మాయి ఆ పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంది, ఆ పార్టీ సిద్ధాంతం మాట్లాడారు. అందుకని ఇప్పుడు మేము విడాకులు తీసుకోవాలా? అమ్మాయి ఒపీనియన్ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అమ్మాయి చేసింది, ఆ పార్టీలో చేసింది. నేను ఈ పార్టీ ఈ కార్యక్రమం నచ్చింది చేశాను, దీని ఏం మాట్లాడతారు మీరు విడాకులు తీసుకోమంటారు? దాంతో అది మ్యాగ్నానిమిటీ. అందుకనే అమితాబ్ బచ్చన్, అందుకనే నేషనల్ హీరో ఇప్పటికి ఆ మ్యాగ్నానిమిటీ కావాలి. చెప్పండి జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ మాట ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళందరూ పోయారు కదా, సొంత ప్రయోజనాల కోసం వచ్చారు, మీరు అంత అసోసియేషన్ లో నాకు రావాలా, ఇంకా నేను అలౌ చేయను మిమ్మల్ని అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. ఇప్పుడు మీరు సీఎం ని కలిసారా, సంవత్సరం రోజులు అయింది, అది ఇది అంటే వీళ్ళు కలిస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి. రేట్లన్నా పెంచండి అంటారు, లేదంటే స్థలాలన్నా అడుగుతారు. ఆ స్థలాలు ఏంటి, స్టూడియోలు కడుచుకుంటాం అంటారు, అదంటారు ఇదంటారు, ఇదంతా ఉంటుంది. దీనివల్ల వీళ్ళు కలిస్తే ఏదో ఒక అప్లికేషన్ తోనే కలుస్తారే కానీ వ్యక్తిగత హోదాతో అది ఇది కలవరు కదా. ఇది జనరల్ గా ఈ ఫీల్డ్ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, అదే విధంగా అందరూ రాఘవేంద్ర ఉన్నాడు, వాళ్ళంతా చంద్రబాబు గారు క్లోజే కదా. కాకపోతే ఏంటంటే ఈ ఒక్కొక్కరికి పర్సనల్ ఎజెండా ఉంటుంది అనమాట. చంద్రబాబు ఇవాళ కొత్త ఇండస్ట్రీలో ప్రతి పేరు నీ కాడి నుంచి నా గురించి ప్రతి ఒక్కరిని పేరుతో సహా తెలుసు. ఆయన్ని కలవలేదని ఈయన గొడవ పెడతాడు. కత్తికి లేని దొరకదు కందపీటకి కందకు లేని దొరకదు కత్తిపీట. ఆయన కలవలేదని ఈయన బాధ ఏంటి? ఆయన కలదు, ఆయనకు తెలుసు, అందరూ తెలుసు, ఆయన ఎప్పుడు కావాలో కలుస్తారు, ఆయన పిలిచి మాట్లాడతాడు. కావాలంటే వీళ్ళు వెళ్ళి కలిసి రెగ్యులర్. అది 14 ఏళ్ళుగా ఉన్నాడు సీఎం. ఆయన కలవలేదు ఈయన బాధపడతాడు ఏంటి బాబు? అసలు ఈ వింతగా ఉంది ఇది. ఇప్పుడు సురేష్ బాబు స్టూడియో ఉంది వైజాగ్ లో, దానిపైన సమస్య ఉంది. ఇప్పుడు దానిపైన సమస్య అంటే అది స్టూడియో పర్పస్ తీసుకొని వేరే పర్పస్ వాడుతున్నారని దాన్ని ఏదో క్యాన్సిల్ చేసినట్టున్నారు. ఇట్లాంటి ఎన్ని ఉంటాయండి సమస్యలు. ఇప్పుడు వీళ్ళు అందుకే చంద్రబాబు గారు వీళ్ళు
అందుకే అందరు కలిసి రాండి అని చెప్పేది. అందుకే అందరు కలిసి వచ్చినప్పుడు సొంత చెప్పలేరు కదా. ఇప్పుడు ఎవరెవరు సినిమా రేట్లు టికెట్ రేట్లు పెంచుకోవాలో వాళ్ళు పోతున్నారు, చేపించుకుంటున్నారు, వస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం చంద్రబాబు ఏనాడైనా సీఎం అయిన కాడ నుంచి ఈ రోజు దాకా ఏనాడైనా ఇండస్ట్రీ వాళ్ళు నన్ను కలవలేదు అని ఎప్పుడన్నా అన్నాడా? ఎప్పుడు అల్లా ఆయన ఎందుకు ఎప్పుడు అల్లా ఆయన రాజశేఖర రెడ్డి గారు అన్నారా? అల్లా ఈయన ఎందుకు అనవసరంగా లాగుతాడండి? జగన్ అన్నాడు కాబట్టి ఇప్పుడు జగన్ అన్నాడు కనుక ఇలా అన్నారు. జగన్ అన్న తప్పు కదా. జగన్ టికెట్లు సినిమా రేట్లు పెంపు ఇవన్నీ లేవు కదా. జగన్ అన్నది సినిమా టికెట్ల రేట్లు పెంపులు అవన్నీ లేవు. అప్పుడు రేట్లు తగ్గించాడు ఆయన. దాని మీద కదా 100 రూపాయలు హైయెస్ట్ క్లాసు కింద వచ్చేసి నేల అనేది ఒకటి పెట్టాడు. అవన్నీ తీశారు. ఇప్పుడు ప్లస్ తగ్గించాడు కదా. రేట్లు పెంచిన తర్వాతనే కదా ఇల్లు తగ్గించాడనే గొడవ అయింది. ప్లస్ 100 రేట్లు పెంచుకుంటానికి కూడా టికెట్ల రేట్లు పెంచడానికి కూడా ఏమన్నారు కండిషన్? 100 కోట్లు సినిమాకే ఖర్చు అయితే మీ రెమ్యునరేషన్లు హీరో రెమ్యునరేషన్ డైరెక్టర్ రెమ్యునరేషన్ కలిపి సినిమా అంటే నేను ఇవ్వను. 100 కోట్లు సినిమాకే ఖర్చు పెట్టామంటే ఎస్ టికెట్ ఖర్చు పెట్టారు, మీకు ఎక్స్ట్రా పెంచుకోవడానికి ఇస్తాను. దాన్ని కూడా కాదన్నారు. ఇప్పుడు అది కూడా తీసేది. జీవో ఉందన్న దానికి జీవో ఇచ్చాడు అతను. అది అమలు చేయట్లేదు కదా. అమలు చేయలేదు. ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? అన్ని సినిమాలకి ఇచ్చేస్తున్నారు. మంత్రి గారు చెప్పింది. ఇండస్ట్రీ ఆపదలో ఉన్నప్పుడే పవన్ గుర్తొస్తారా అని అంటున్నారు. ఇప్పుడు మీకు ప్రభుత్వాలతో పని లేదు, మీరు కోఆర్డినేషన్ చేసుకుంటారంటే ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ ఏంటమ్మా నిన్న వచ్చిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ ఆపదలో ప్రభుత్వంతో ఎలాంటి సహాయం అవసరం లేదు. ప్రభుత్వంతో ఇండస్ట్రీ ఆపదలో ఉన్నప్పుడు పవన్ ఈ సందర్భంలో ఇండస్ట్రీ ఆపదలో వచ్చి కాపాడారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అతను కదా, మనం అట్లా అనకూడదు. ఇండస్ట్రీని ఆపదలో నుంచి కాపాడాడు. ఎప్పుడు కాపాడాడు? ఏ సందర్భంలో? ఇన్ని సంవత్సరాల్లో ఆయన కాపాడాడు ఇండస్ట్రీని. ఆయన ఒక దాసనారాయణ గారు కాపాడారు అనండి, ఒక రామానాయుడు గారు కాపాడారు అనండి, ఒక ఎంఎస్ రెడ్డి గారు కాపాడారు. ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఈయన కాపాడింది ఏంటమ్మా? కిరీటాలు ఇక్కడ అల్లు అరవింద్ గాని కిరీటాలు పెట్టేస్తున్నారు. దిల్ రాజు గారు గాని సపరేట్ గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మరి ప్రొడ్యూసర్ల మధ్య కోఆర్డినేషన్ ఉందా అసలు? ఉందమ్మా. ప్రొడ్యూసర్ జరుగుతుంది. ఛాంబర్ లో మీటింగ్లు అన్ని జరుగుతున్నాయి. ఏమై ప్రొడ్యూసర్ లో ఇప్పుడు నేను జగదీష్ లాంటి పెద్ద సినిమాలు తీశాను. పెట్టారు సపరేట్ గా. మళ్ళీ కాదు నేను పెద్ద సినిమా తీసిన వాళ్ళం, మేము చిన్న సినిమాలు తీసిన వాళ్ళం. కానీ మేము మా లాంటి వాళ్ళం, నేను జగదీష్ గారు మా లాంటి చిన్న సినిమాను కాపాడుకోవాలి. చిన్న సినిమాని ఫుడ్ పెడుతుంది, అది కాపాడాలి మా స్లోగన్. అది జరుగుతుంది. దాని మీద నిన్నటిదాకా ఎవరు సపోర్ట్ రాలా. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కూడా సపోర్ట్. థ్యాంక్ యూ కేతిరెడ్డి గారు. ఒక చిన్న విషయం చెప్పి ఫినిష్ చేస్తారా? ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అప్పుడే ఇట్లాంటి సమస్య వచ్చింది. ఆ నలుగురు అన్న విషయం అంతకు ముందు నుంచి ఆయనకు తెలుసు. ఈ 4 పీపుల్ చేతిలో ఈ థియేటర్లు ఉన్నాయని తెలుసు. ఈ థియేటర్ లో ఈ పాప్కార్న్ రేట్లు ఎక్కువ అమ్ముతారని తెలుసు. అవి మల్టీప్లెక్స్ లోనే అమ్ముతారు కానీ సింగిల్ స్క్రీన్స్ లో 300-400 అమ్మరన్న. వాటర్ బాటిల్ అంతంత రేట్ కొనరు సింగిల్ స్క్రీన్స్ లో. మాక్సిమం రేట్లే ఉంటాయి. ఎందుకంటే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ముందుకొచ్చి చిత్ర పరిశ్రమ సమస్యలను తీర్చేదానికి ఆయన ఒక వేదికని ఏర్పాటు చేస్తాడేమో అని మేమందరం ఆశాజనకంగా ఉన్నాం అన్నమాట. ఆ ఆశ నెరవేరాలి. ఆయన చిన్న ఆశ నెరవేరాలి. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిడవిల్లాలి. చిన్న సినిమాలు బతకాలి సార్. దానికి పవన్ కళ్యాణ్ చేస్తే చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమాలు మంచిగా ఆడాలి, ఎక్కువ ప్రేక్షకుల మీద ఎక్కువ భారం పడకుండా అన్ని మంచిగా ఆడాలి చిత్ర పరిశ్రమ. ఎందుకంటే ఈ సమ్మర్ లో చాలా థియేటర్లు కూడా మూసుకోవాల్సిన పరిస్థితి. ఒక్క సినిమా కూడా ఫినిషింగ్ లో ఒక్క రిక్వెస్ట్ టు పవన్ కళ్యాణ్ ఏంటంటే, నాయన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో మినిస్ట్రీ కూడా సినిమా నుంచి ఇండస్ట్రీ అక్కడ సీట్లు ఆంధ్రాలో కూడా ఒక ఇండస్ట్రీ ఏర్పడాలంటే ఒక్కటి నీ సీరియస్ చేసింది ఒకసారి గుర్తించుకో. చాలా చెన్నై నుంచి హైదరాబాద్ కి ఇండస్ట్రీ షిఫ్ట్ అవడానికి రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎలాంటి స్టెప్ తీసుకున్నారు. నా సినిమాలు ఇక్కడే తీస్తాను అని చెప్పి రామారావు గారు రామకృష్ణ తీశారు. అలాగే నాగేశ్వరరావు నా సినిమాలు
హైదరాబాద్ లో తీయాలన్నారు. ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రాకి షిఫ్ట్ అంటే మళ్ళీ గొడవ అవుతుంది. వాళ్ళిద్దరు ఆ స్టెప్ తీసుకోబట్టి అక్కడ కూడా సినిమా షిఫ్ట్ అయింది. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ నా సినిమా ఆంధ్రాలో తీస్తానన్నాను, ఆంధ్ర సీఎం అక్కడ జరగాలి, షూటింగ్ ఇక్కడ జరగాలి, అక్కడ కాదు ఆంధ్ర అలా కాదు సార్. అలాంటి ఇండస్ట్రీ రాదు, అక్కడ ఏర్పడదు. అక్కడ ఒక సినిమా నువ్వు తీస్తావు, ఒక సినిమా ఇక్కడ ఒక సినిమా అక్కడ అని పెట్టండి. అప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ తీస్తే ఇంకో ఇద్దరు సినిమా హీరోలు తీస్తారు, అక్కడ ఒక ఇండస్ట్రీ కనబడుతుంది. కళాకారులు రాజమండ్రిలో ఉన్నారు, తెనాలిలో ఉన్నారు, వైజాగ్ లో ఉన్నారు, టాలెంట్ ఉంది సార్. ఆ టాలెంట్ ఇక్కడికి రాలేకపోతుంది, అక్కడ ఇండస్ట్రీ ఏర్పడుతుంది. అలాంటి ఏర్పాటు ఇండస్ట్రీ అక్కడ కూడా ఒక ఇండస్ట్రీ. కేరళలో 3 చోట్ల ఉంది సార్ ఇండస్ట్రీ, 2 చోట్ల ఉంటుంది. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు. మొత్తానికి చూడాలి, పవన్ కళ్యాణ్ ఏదైతే ఆరోపణలు చేశారో ఆ తర్వాత దిల్ రాజు గాని అల్లు అరవింద్ గాని మేము నిజంగా ఆ థియేటర్ల బంద్లో మాకు ఎటువంటి రోల్ లేదని కూడా క్లారిఫై ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏమంటారన్నది చూడాల్సింది. మొత్తానికి చిన్న సినిమాలు బతకాలి, పెద్ద సినిమాలు కూడా ఆడాలి. ప్రేక్షకుల మీద పాప్కార్న్, పార్కింగ్ ఛార్జెస్ లాంటి భారం కూడా తగ్గాలి. ఎందుకంటే థియేటర్లో టికెట్ రేటు కంటే పాప్కార్న్ చూసి థియేటర్ వెళ్ళలేని పరిస్థితి ఉంది. అది కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కూడా నడుంగట్టాల్సిన అవసరం ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం.